రెండు రోజుల నుంచి మనం పెద్దవాగు గురించి మాట్లాడుకుంటున్నాం. పెద్దవాగు గోదావరి వరద ఉధృతికి తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పెద్దవాగు గండితో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక గోదావరిలో వరద గంట గంటకు పెరుగుతుండటంతో పరివాహక గ్రామాలన్నీ ముంపు ముంగిట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అలర్ట్ అవుతున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులు దాటింది. ఏదో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వరద మరింత పెరిగితే ఏ గ్రామాలు ముంపుకు గురవుతాయో గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. 43 అడుగులకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మనం నిన్న గోదావరి కొంత స్థిరంగా పెరుగుతూ కొంత స్థిరంగా కనిపించినా కూడా ఈరోజు ఉదయం నుంచి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. ఎగువన ఇంద్రావతి క్యాచ్మెంట్ ఏరియాలలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరద ప్రవాహం భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం 43 అడుగులు చేరినటువంటి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 7,92,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ వాటర్ దిగువకు పోలవరానికి వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, ఇటు బోర్గంపాడు, పినపాక, అశ్వాపురంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజల్ని రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడైతే వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఎవరిని కూడా అటువైపు వెళ్ళనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పినపాక మండలంలో సమీపంలో వాగు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి 2 యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. ఒకరు క్షేమంగా బయటకు వచ్చారు. ఒకరు మాత్రం గల్లంతైనటువంటి నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూడవచ్చు నాటు పడవ ద్వారా ఎక్స్క్లూజివ్గా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉందో పైనుంచి వస్తున్నటువంటి వరదతో అంతకంతకు పెరుగుతుంది. అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. నీటి ప్రవాహం కూడా చాలా వేగంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. కింద నుంచి కూడా శబరి ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం, అంటే కోనవరం వద్ద శబరి కూడా ఇప్పటికే 40 అడుగులు దాటినటువంటి నేపథ్యంలో ఇటు గోదావరి శబరి ఎకపోటుకు గురై మరింత వరద పెరిగే అవకాశం ఉందనేది అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. తరలించడానికి అధికార యంత్రం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేశారు. ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక వరకు వెళుతుందా అనే స్థితిలో ఎక్కడైతే వరద ప్రవాహం కొనసాగుతుంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ 9 భద్రాచలం, గోదావరి.